శ్రీమాత్రే నమః. కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు అక్కడ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కావచ్చు, ఇంకెప్పుడైనప్పటికీ కూడా నిపుణుల చేత వాళ్ళ యొక్క పర్యవేక్షణలలోనే కొన్ని ప్రయోగాలు చేయాలని కొన్ని ఎపిసోడ్స్లో చెప్తూ ఉంటారు. అంటే అవి ప్రయోగాత్మకంగా ఉన్నప్పుడు అది ప్రమాదమైనప్పుడు నిపుణుల ఆధ్వర్యంలోనే చేయాలంటారు. అట్లనే దశమహావిద్యలన్నీ కూడా గురువు యొక్క సమక్షంలోనే జరగవలసినవి తప్ప మీకు మీరుగా గురువునని ప్రకటించుకొని మీకు మీరే అన్నీ నాకు తెలుసని, భగవంతుడు నన్నేమైనా చేస్తాడా, నాకు అన్నీ తెలుసని ఈ దశమహావిద్యల జోలికి సొంత పెత్తనాలు చేసి అందులో అడుగు పెట్టారంటే ఉన్నది కాస్త ఊడుతుంది. దయచేసి అలాంటి ప్రయోగాలు చేయకండి. మీకు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మీ జీవితాలు అద్భుతంగా వస్తాయో నిష్ణాతులైన గురువులని సంప్రదించండి. మీకు ఎవరు అందుబాటులో లేకపోతే శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం, ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను. యావత్ ప్రపంచం మొత్తంలో కూడా ఎవరు ఊహించలేని స్థితిలో స్వర్ణదేవాలయ నిర్మాణానికి నేను సంకల్పం చేశానంటే చాలా గర్వంగా కూడా చెప్తాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ పాద పద్మములను పట్టుకుంటే సర్వత్రా సర్వ అధికారాలు, సకల ఐశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు, సర్వత్రా విజయం లభించి తీరుతుంది అంటానికి మరి నన్ను నేనే నిదర్శనంగా పెట్టుకుంటూ మీరందరూ కూడా మీ జీవితాల్లో అద్భుతాలు సాధించడానికి ఈ వేదికను అమ్మవారి యొక్క దర్శనాన్ని పొంది బగలాముఖి అనుష్ఠానంలో మీరు పాల్గొని మీ జీవితాలని మార్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ బగలాష్టమి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి మీ కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితంలో సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మదోషాలు ఉంటాయి. వాటన్నిటిని నివారణ చేయడానికి ఈ 11 లక్షల పసుపు కొమ్ముల యాగంలో, వనమూలికల యాగంలో మీకు తోచినటువంటి విధి విధానాలతో పూజా ద్రవ్యాలు అందించండి. శాశ్వత గోత్రనామార్చన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. 21,116 రూపాయలు. 5 సంవత్సరాలు మీ పేరుతో నిర్విరామంగా గోత్రనామార్చన ఎవరు చేస్తారండి? ఈరోజు ఏ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా మరి 21,000 రూపాయలతో ఏ కార్యక్రమం జరుగుతుంది అంటే సమిష్టిగా మీ అందరి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాగం చేయాలంటే దాదాపుగా 10 నుంచి 20 లక్షల మధ్యలో ఖర్చు వస్తుంది ఒక యాగానికి. అందరి దగ్గర నేనే ఒక గురుస్థానంలో ఉండి భిక్షాటన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ వచ్చిన ఫలితాన్ని అందిస్తూ డబ్బు లేనటువంటి వాళ్ళకి కూడా ఆ తీర్థాన్ని ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున యాగ తీర్థాన్ని మా దగ్గర డబ్బు లేదు, మేము రూపాయి ఖర్చు పెట్టుకోలేమనుకుంటే మీరు సత్తుపల్లి దాకా రావటం వరకే మీ బాధ్యత. వచ్చిన తర్వాత నేను ఇచ్చిన యాగ భస్మము యాగ తీర్థము తీసుకోండి, అది మీకు ఫలితం వస్తుంది. తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, తప్పకుండా మీరు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వండి. 5 సంవత్సరాలు గోత్రనామార్చన చేస్తున్నప్పుడు మీ కర్మ ఎవరెవరిని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దుష్కర్మలు ఉన్నాయో అవన్నీ కరిగిపోయి ఐశ్వర్యం వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జయ బగలాంబ. జయ జయ శంకర, హర హర శంకర.